ఆటిచ్చి ఈ రోజు ఇలా నన్ను మా మామ్ని ఇంట్లో నుంచి బయటికి గంటేశారు. కమిషనర్ గారు, ఆ రోజు మీరు చెప్పారని కదా వీళ్ళందరితో మేం కాంప్రమైజ్ అయ్యాం. మళ్ళీ ఇదేంటి సార్? ఆ రోజే మీరు నా బేబీతో నీ ఇష్టం అని ఒక్క మాట అనుంటే మీడియాతో తనేం చెప్పాలో అదే చెప్పేదిగా. రత్నమాల గారు, ముందు మీరు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. కమిషనర్ గారు, వీళ్ళిద్దరూ లోపలికి రావడానికి మాత్రం వీల్లేదు. వింటున్నారు కదా కమిషనర్ గారు? ఇలా మాట్లాడుతుంటే మేం మాత్రం ఏం చేయగలం? అది కాదమ్మా. నో సార్, ఈ సిచ్యుయేషన్లో నేను తగ్గితే సూర్య నన్ను అసలు పెళ్లి చేసుకోడు. ఈ సిచ్యువేషన్లోనే కాదు, ఏ సిచ్యువేషన్లోనూ నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు. అయితే నా పోరాటం ఆగదు. తనకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటున్నాడు కదమ్మా. ఈ మాట ఆరోగ్య హాస్పిటల్లో ఎందుకు చెప్పలేదు? చెప్పమనండి సార్. అప్పుడు తను తన ఫ్యామిలీ సేవ్ అవ్వడం కోసం అబద్ధం చెప్పాడా? అడగండి సార్. చూడండి, ఇది ఇప్పటికిప్పుడు అందరి ముందు తేలే విషయం కాదు. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. నో సార్. ఏంటండి ఇది? ఇలా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే ఊరుకో. కమాన్, లేవండి, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేవండమ్మా, లేవండి, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఈ అమ్మాయికి ఇక్కడ న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలం సార్. దిస్ ఈస్ టూ మచ్. కమాన్ కానిస్టేబుల్స్, క్లియర్ చేయండి. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. ఆపండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని తర్వాత విడాకుల వరకు వెళ్తే ఆ రోజు మీరంతా ఈ అమ్మాయి లైఫ్కి జవాబు చెప్పగలరా? చెప్పండి. పెళ్లి అనేది ఇష్ట ప్రకారం జరగాలి. ఇలా బలవంతంగానూ దీక్షలతోనూ జరగకూడదు. అర్థం చేసుకోండి. కమిషనర్ గారు, ఓకే, మాటిచ్చి తప్పారు, ఓకే. తనకిష్టం లేదంటున్నాడు, అది ఓకే, అన్నీ ఓకే. బట్ బట్ ఒక ఆడపిల్లని మోసం చేస్తే ఏమనాలి? వాట్? ఎస్, సూర్య నన్ను నా లవ్ని మాత్రమే చీట్ చేయలేదు, నా లైఫ్ని చీట్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. మామ్, సార్, లుక్ ఎట్ దిస్ ఫోటో. అప్పుడు ఫుల్ పిక్చర్ మీకే తెలుస్తుంది. టేక్ దిస్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.